అధ్యక్ష, నాకు సమయాన్ని కేటాయించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకో తెలియదు అధ్యక్ష, సభలో నేను మాట్లాడితే అంటే ఎక్కువ సమయం ఇచ్చేస్తున్నారని చెప్పి లేనిపోని నిందలేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ టైం మీరే తీసుకున్నారు అధ్యక్ష. నేను ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగిస్తే బెల్ కొట్టండి అధ్యక్ష. అధ్యక్ష టైం అయిపోయింది అప్పుడే టైం. అధ్యక్ష ఇది కౌంట్ చేయకండి అధ్యక్ష దయచేసి. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన విజన్ ఏంటంటే అధ్యక్ష, ప్రతి ఇంటికి భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం అధ్యక్ష. అందుకే 2 పథకాలు పెట్టారు అధ్యక్ష. ఒకటి జల్ జీవన్ మిషన్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి ఇవ్వాలి. అట్లాగే అమృత్ పథకం అధ్యక్ష, పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నీరు ఇవ్వాలనేది ఉద్దేశం అధ్యక్ష. ఎట్లాగే ఇల్లు గురించి మాట వచ్చేసింది కాబట్టి అది కంప్లీట్ గా విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, కొంచెం ఇంగ్లీష్ పేపర్ల వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం మాట్లాడమని చెప్తున్నారు అధ్యక్ష, అందుకు దయచేసి క్షమించండి. ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు, our honorable CM, is to make the state of Andhra Pradesh a drought-free state and provide water security to all the people of Andhra Pradesh for drinking water, irrigation and industrial needs అధ్యక్ష. ఇది అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన ముందు చూపు కలిగిన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది మన అదృష్టం అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల చిరకాల వాంఛ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అనేది ఎప్పటి నుంచో ఉన్న చిరకాల వాంఛ అధ్యక్ష. అది డెఫినెట్ గా ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అధికారంలో మనం ఉన్నాము, తప్పనిసరిగా చేస్తారని చెప్పి ఆ యొక్క ప్రగాఢమైన నమ్మకము విశ్వాసము. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రామకృష్ణారెడ్డి గారు కొంచెం డిస్టర్బ్ చేయకండి సార్ని. సార్ వినాలి, ఊరుకోండి, దయచేసి వినండి సార్ నేను చెప్పినప్పుడు. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ప్రధానమంత్రి మోడీ గారిని అట్లాగే కేంద్ర జలశక్తి మంత్రి గారిని సిఆర్ పాటిల్ గారిని కలవటం జరిగింది అధ్యక్ష. కలిసిన తర్వాత గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు పోలవరం గురించి అడిగితే అధ్యక్ష 12,157 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే బడ్జెట్ లో కూడా పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి పూర్తిగా సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, కాబట్టి జలవనరుల శాఖ మంత్రిగా నియమించినందుకు అధ్యక్ష మాకు చాలా చాలా సంతోషం. గౌరవనీయులైన రామానాయుడు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అధ్యక్ష ఎన్డీఏ కూటమిలో తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి మన జాతికి అంకితం చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంది. కలుసుంటే కలదు సుఖం అని చెప్పి ఇప్పుడు కూడా మనకి ప్రూవ్ అయినట్టుగా ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. నమస్కారం అధ్యక్ష.